ఇంతకీ సార్ ఆ దయ్యం ఎవరై ఉంటుంది? ప్రస్తుతం ఈ విషయం గురించి నీకు పూర్తిగా చెప్పలేను. నీకు అవసరమైంది మాత్రమే చెప్తాను. ఆ ఆత్మకి ఒక మనిషి సహాయం కావాలి. అది ఎవరనేది కనిపెట్టాలి. సార్, మనిషి సహాయం అని అంటున్నారు? అవును. నాకు ఒక డౌట్ సార్. మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా? తమిళ? అవును సార్. మర్డర్ జరిగిన స్పాట్లో ఏదో ఒకటి కనిపించిందని తన ఫ్రెండ్ ని పిలిచి చూపించాడు. ఏంట్రా అక్కడ ఏదైనా కనిపిస్తుందా నీకు? ఏం లేదేరా. రేయ్ సరిగ్గా చూడరా. నేను కూడా చూస్తాను, కానీ నాకేం కనిపించలేదు. కంటికి మాత్రమే తనకు అనిపిస్తుంది. ఇప్పుడేనమ్మా ఒక విషయాన్ని ముందుగానే కరెక్ట్గా చెప్పావు. రే తమ్ముడు, ఏమైంది? రే తమ్ముడు, ఏమైంది? రే ఏమైందిరా? ఏమైంది? మీకు చెప్పకుండా ఒక నిజాన్ని దాచేశాను సార్. ఏంటా విషయం? సార్, నా ఫ్రెండ్కి పుట్టిన దగ్గర నుంచి ఒక కళ, ఒకే కళ వస్తూనే ఉండేది సార్. ఏంటా కళ? ఒక అమ్మాయి సార్ ఒక బిడ్డని తీసుకొచ్చి నరికి చంపుతున్నట్టు ఒక కళ సార్. వాడిని ఎన్నోసార్లు సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపించాం సార్. కానీ ఆ కళ మాత్రం వస్తూనే ఉంది సార్. కంటిన్యూగా వస్తూనే ఉంది. వాడు ఈ కేసులో ఇన్వాల్వ్ దగ్గర నుంచి అదే కళ వేరేలా రావడం మొదలైంది సార్. వేరేలా అంటే? సార్, ఈ కేసులో జరుగుతున్న హత్యలన్నీ కూడా హత్య జరిగేటప్పుడు వాడికి కలగా వస్తుంది సార్. ఇది నాతో ముందుగానే ఎందుకు చెప్పలేదు? సార్, ఈ విషయం చెప్తే మీరు మమ్మల్ని నమ్మకుండా అనుమానిస్తారని మేము దాచేశాం. తర్వాత ఏమైంది? హత్యలు ఎవరు చేస్తున్నారని కనిపెట్టడానికి వాడు మళ్ళీ కలలోకి వెళ్ళిపోయాడు సార్. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. మావా, రే రే లచ్చోడ్రా, రే మావా, రే కళ్ళు తెరువురా, రే తెరవమని చెప్తానుగా. ఆ తర్వాత వాడికి ఏమైనా తెలియట్లేదు సార్. ఆ ఆత్మ అతన్ని పూర్తిగా ఆక్రమించింది. ఇక మీదటే అంతా మొదలవబోతోంది. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమయ్యా, అందరూ జాతిగా ఉంటే అంటున్నారు. ఇలా జాతిగా ఉండాలో చెప్పడయ్యా.
కానీ పానీపూలు అమ్ముకుని ఉండాల్సిందే. ఈ రోజు ఒక కాళ్ళని జాగ్రత్తగా చూడాలి. దానికోసం ఎవడొచ్చినా వాడిని చంపాలి. ఇక మన వాళ్ళల్లో ఎవడు చావకూడదు. అర్థమైందా? పద వెళ్దాం. రేయ్, ఎవరురా నువ్వు? ఏం కావాలి? కాల్ ఎక్కడుంది? పూచి వేసే. అలాగేనా? ఏంట్రా దాంకొని ఆడుకుంటున్నావా? నువ్వు మగాడు అయితే నా ముందు వచ్చి నుంచారా? కాస్త అవసరపడ్డామో చెప్పగానే వచ్చేశాడు.